నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్ట్రక్. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు? ఇప్పుడే నవ్వించావు కదా, అందుకే బాగున్నాను. కొత్త సంవత్సరం అంతా ఇలా నవ్వుతూ ఉండండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మన వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాము. ఫస్ట్ వీడియో ఈ న్యూ ఇయర్ లో కాబట్టి న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుందాము. తప్పకుండా. సో ఈ న్యూ ఇయర్ అందరికీ చక్కగా ఉండాలంటే ఏం చేయమంటారు? ఇన్ జనరల్ గా అందరూ బాగుండాలి, ఏదైనా రెమెడీ? చూడండి, 2025 ఇయర్ టోటల్ వచ్చేసి 9. సో కుజ భగవానుడు మంగళ కార్యాలకి కారకుడైన కుజ భగవానుడి యొక్క సంవత్సరం ఇది. అయితే టోటల్ నంబర్ 9 కాబట్టి మనం ఇదివరలో కూడా వీడియోలో చెప్పుకున్నాను రమా. కుజ భగవానుడి యొక్క ఇయర్ అన్నప్పుడు చాలా ప్యాషన్, అగ్రెషన్, స్పీడ్, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటారు జనం. అందరికీ చాలా వరకు ఏ నంబర్లో పుట్టిన వాళ్ళైనా, ఏ తేదీలో పుట్టిన వాళ్ళైనా సరే, ఉత్తేజ యొక్క ఆ శాతం అనేది అందరిలో కూడా చాలా ఎక్కువ శాతం ఆల్రెడీ చూస్తూనే ఉంటుంటారు. కాస్త నవ్వులు, కాస్త ఆనందం, కాస్త దూకుడు, కాస్త ఎగరడాలు, మామూలు నడవడమే కాస్త ఎగిరినట్టు నడవడము, ఇలాంటిది కాస్త కోతి చిందులు, ఇలాంటివి మనం అందరం చేస్తూనే ఉంటుంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ముఖ్యంగా అందరూ కూడా కుజ భగవానుడి యొక్క సంవత్సరం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చక్కగా చేసుకోండి. అంటే సెల్ఫిష్ గా ఈ ఒక్క సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి వచ్చే సంవత్సరం నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మానేమని కాదు దాని అర్థం. ఇప్పటి వరకు మనం ఆ ధోరణిలో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది నారాయణుడి దయచేత ఇప్పుడు కనీసం మనం అవలంబించుకుంటే ఉత్తరోత్తర కంప్లీట్ గా ఇంకా మన జన్మాంతరం మనం చక్కగా ఆ స్వామివారిని మనం కొలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలవాటు ఏదైనా ఒక 2-3 రోజులు చేస్తే, 21 రోజులు చేస్తే అది జీవిత ధోరణిగా మారుతుంది అంటారు, అంతేనా? సో ఆ రకంగా మనం కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరము సేఫ్, అట్ ద సేమ్ టైం ఎటువంటి దోషాలు లేకుండా, సర్ప భయాలు లేకుండా, కళలు ద్వారా వచ్చే ఆ పీడ కళలు భయాలు లేకుండా, శత్రుపీడలు లేకుండా, భూమి తగాదాలు ఇలాంటివి లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మస్ట్ అండ్ షుడ్. అది చాలా మంచి, చాలా చక్కగా ఆంజనేయ స్వామి ఆలయాలు దర్శించండి. మంగళవారం, శనివారం అయినా సరే కనీసం మంగళవారం వెళ్ళండి. దీపం పెట్టుకునే వాళ్ళు దీపం పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకోండి. ఏదో ఒక మంగళవారం అయినా నెలకి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ స్వామివారికి నివేదన సమర్పించి దీపం పెట్టుకుని రండి. ముఖ్యంగా రమా, ఈ రెమెడీ ఎవరు చేయాలంటే 9వ తారీఖు పుట్టిన వాళ్ళు ఉంటారు చూసావా, అంటే ఏ నెలలో అయినా సరే 9వ తారీఖు పుట్టిన వాళ్ళు 9, 18, 27వ తారీఖు. ఓకే. ఎందుకు చేయాలి? 2025 సంవత్సరం కూడా మళ్ళీ 9 అంకే కదా టోటల్. సో కాబట్టి వీళ్ళు 9 అంకే అంటే 9th డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళకి జనరల్ గా కుజ భగవానుడి యొక్క అండాదండతో పాటు ఆ అట్రిబ్యూట్స్ కూడా వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఇయర్ నంబర్ కూడా అదే కలిసేసరికి ఎక్కడ వీళ్ళకి ఏమన్నా చిన్న దెబ్బ తగులుతుందో అని మనం ముందు జాగ్రత్తగా చెప్తున్నాం అంతే. కాస్త గీటు పడ్డం, కాస్త చర్మం చెక్కుపోవడం, కాస్త రక్తం రావడం, ఇలాంటివి ఏవో ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మీరు తప్పనిసరిగా మీరంతా కూడాను మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం, కొబ్బరికాయ నివేదన సమర్పించడం, దీపం పెట్టుకోవడం అయినా చేయండి. లేదు దీపం పెట్టుకోలేము, కనీసం కొబ్బరికాయ నివేదన సమర్పించుకోండి, సరిపోతుంది. అది కాకుండా హెల్త్ బాగున్న వాళ్ళైతే, అండర్లైన్ హెల్త్ బాగుండి ఎటువంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు, మీరు టోటలీ హెల్దీ బాడీ, మీరు ఇంకొకరిని బతికించగలుగుతారు అనే ఆ హెల్త్ కాన్షియస్నెస్ మీకు ఉంటే డొనేట్ బ్లడ్. ఈ సంవత్సరంలో ఒకసారి. ముఖ్యంగా ఈ 9 సంఖ్య ఉన్న వాళ్ళంతా కూడాను, ఆడపిల్లల్ని నేను అనటం లేదమ్మా, చేయొచ్చు, బట్ ప్లీజ్ చెక్ యువర్ హెల్త్ తల్లి. అండర్లైన్ 9th, 18th, 27th 9, 18, 27 ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేయండి. సంవత్సరంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవడం ఇలాంటివి ఏమీ జరగవు. ఇంక ఎటువంటి భయాలు ఉండవు. అయితే ఇది కాకుండా టోటల్ డెస్టినీ నంబర్ ఎవరికైతే 4 ఉంటుందో, అంటే ఇప్పుడు వాళ్ళ జన్మ తారీఖు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో 9వ తారీఖు లేకపోతే 9వ తారీఖు 4వ నెల సంవత్సరంతో మొత్తం కలిపి యాడ్ చేసినట్లయితే 4 వచ్చింది అనుకోండి. టోటల్ 4 వస్తే పుట్టిన తేదీ 4 కాదు, డేటు మంత్ ఇయర్ మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరము మొత్తం కూడితే
వచ్చే టోటల్ 2 డిజిట్స్ వస్తుంది కదా, ఆ 2 డిజిట్స్ ని యాడ్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ గనక 4 అయితే, 4 అయితే మీరు కూడా ఇదే ప్రక్రియ. ఓకే, సేమ్. హెల్త్ బాగుంది, బ్లడ్ డొనేట్ చేయండి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శనివారాలు చేసుకోండి. మీరు సుబ్రహ్మణ్య స్వామికి జంట నాగులు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో, అక్కడైనా సరే మీరు శనివారం అభిషేకం చేసుకోవడం, కొబ్బరి నీళ్ళతో అయినా సరే అభిషేకం చేసుకోవడం, పాలతో అయినా సరే అభిషేకం చేసుకోవడం. పాలంతో అభిషేకం చేసుకునేటప్పుడు మీరంతా కూడాను కాస్త బెల్లం పొడి వేయండి. బెల్లపొడి వేసి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇలాంటి శారీరక దెబ్బలు తగలవు. మానసిక దెబ్బలు వేరే, అది వేరే విషయం. శారీరక దెబ్బల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం నేను. సో ఇది మాత్రమే కాస్త మీరు వేరీగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇన్ జనరల్ గా అందరికీ చేసుకోవాల్సిన రెమెడీ చెప్పారు. న్యూమరాలజీకి వెళ్ళి 9 or 4 డెస్టినీ నెంబర్ వస్తే వాళ్ళకి కూడా రెమెడీ చెప్పారు. నమస్తే.